తలకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టం? మనిషి తలకాయ అనుకునేరు, మేక తలకాయ. నేనైతే అస్సలు తిన్ను, కానీ కర్రీ చూడడానికి మాత్రం చాలా టెంప్టింగ్ గా ఉంది. నేను వండలేదు, అందుకే అంత టెంప్టింగ్ గా ఉంది. మా అమ్మ వండింది. ప్రాసెస్ చూపిస్తా వచ్చేయండి. ఫస్ట్ ఉల్లిపాయలు ఏమి మగ్గించకుండా అన్ని కలిపి కుక్కర్ లో పెట్టేస్తుంది. ఫస్ట్ కుక్కర్ లోని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కలు, అందులోకి నీట్ గా క్లీన్ చేసుకున్న తలకాయని వేసింది. కుక్కర్ ఏంటి అలా ఉంది అనకండి, దానికన్నా ముందు మటన్ కర్రీ వండింది. మళ్ళీ క్లీన్ చేయడం ఎందుకులే అనేసి వెంటనే ఈ కర్రీ వండేస్తుంది. అందులోనే తలకాయ ముక్కలు వేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెం మసాలాలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటది, నాన్ వెజ్ కదా. ఇంకా తర్వాత కొంచెం మటన్ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీకి సరిపడినంత వాటర్, కొంచెం కొత్తిమీర వేసేసి కుక్కర్ మూత అయితే పెట్టి 5 విజిల్స్ వేపిస్తే చాలు, తొందరగా ఉడికిపోతుంది. అదే నార్మల్ గా వండుకుంటే చాలా టైం పట్టేస్తుంది. 5 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని 15 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూసుకొని అందులో ఉప్పు, కారం ఏమైనా సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకొక 5 మినిట్స్ ఉడికిస్తే అయిపోయినట్టే తలకాయ కూర. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.